ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ, లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్న ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది మీరు గమనిస్తే, ఏడాది తిరగకముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనేది తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకెందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్ వస్తారు, ఎట్టుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నారు. అసలు అవి ఎక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేక బూతులకు లంఘించుకుంటాడు. నువ్వు, నీ వెనకుండే గణం, నీ మాఫియా గణం ఉంది కదా, మీరందరూ, మీ నాయకులు అందరూ, సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు. నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటోని ఓ మైక్ పెట్టుకొని, లేదా పక్కన ఊరు లేకుండా ఒక్కడివే పెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం. అది కాకుండా నువ్వు జనంలోకి వెళ్ళు, తెలుస్తుంది. ఎందుకు